చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు. సో అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి ఈ విధంగా అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారని మీకు తెలిసి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనే దాని మీద ఆలోచనతో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా కోర్టు కూడా తిరిగారు, చాలా డిబేట్లలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఎలుగెత్తి చూపించే ప్రయత్నం చేశారు. ఒకవైపు కన్న తండ్రిని కోల్పోయిన రోజు, ఇంకొక వైపు ఒక రాష్ట్రాన్ని అంటే గాడిలో పెట్టేటటువంటి ఇంటి పెద్దగా ఒక కన్న తండ్రి స్థానంలో అంటే ఆ విధంగా పిల్లల్ని కాపాడుకునేటటువంటి వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు, అయినా కానీ ఆయన వైపే మీరు మొగ్గు చూపి మీరు చాలా ఫైట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు నేను జనసేనలో ఉన్నాను. ఇంకా టీడీపీ జనసేన కూడా కలవనే లేదు సార్. అప్పటికి మాకు 4 రోజుల క్రితం నాన్నగారికి కార్డియాటిక్ అరెస్ట్ వచ్చి రమేష్ హాస్పిటల్లో ఉన్నారు సార్. ప్రతిరోజు నైట్ నేను అక్కడే ఉండి ఆయన మంచి చెడులన్నీ చూసుకుంటున్నాను, పగలు మా బ్రదర్ చూసుకుంటున్నారు సార్. సో అటువంటి టైంలో కూడా హాస్పిటల్లో ఉండి అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని అక్కడ కూడా డిబేట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకంటే అప్పట్లో ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసే మూమెంట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలని గత 4-5 రోజుల నుంచి ముమ్మరంగా నడుస్తుంది సార్. అదే రోజు రమేష్ గారు ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో, ఇంకా లేరమ్మా, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా కోమా స్టేజ్ లో ఉన్నారు, ఇక మనం చేసే ప్రయత్నం మనం చేసాము అంటే, అదే టైంకి మాకు లక్ష్మీనారాయణ గారు అడ్వకేట్ అండి, గణపరం, ఆయన కాల్ చేశారు. అమ్మ, ఆ బాలకృష్ణ గారిని బ్రహ్మణి గారిని ఇక్కడ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసే మూమెంట్ ఉంది గన్నవరంలో, మీరు అక్కడికి రండి, విజయవాడ కోర్టు దగ్గరికి రండి ముందని విజయవాడ కోర్టు దగ్గరికి నన్ను తీసుకెళ్లి అదంతా చూపించాక, సార్ ఇంకా నేను వెళ్ళొచ్చా అంటే, ఒక్కసారి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి అప్పుడు వెళ్దు గానిలే, కంగారు ఏం లేదులేమ్మా అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ టీవీ5 లైవ్ కూడా ఇచ్చాను సార్. తర్వాత ఇక సిఐడి ఆఫీస్ కి వెళ్దాం రామ్మా అంటే, అప్పుడు లక్ష్మీనారాయణ గారికి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని చెప్పాను, సార్ మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్, చనిపోయారని వార్త వచ్చింది, ఆయన కష్టం అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది సార్ అని కన్నీళ్ళు పెట్టుకుంటే, అమ్మో వద్దొద్దు రజనీ గారు, నాకు ముందే చెప్పు ఉండాల్సిందంటే, ఇంకా అక్కడ నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నా నేను ఏమీ చేయలేని పరిస్థితి, లోపలికి ఎవరిని పంపించని పరిస్థితి. కానీ ఇక్కడ నేను ఉంటే ఆ బాధ్యత ఏదో ఉంటుంది సార్. అందులోనూ ప్రభుత్వాలు వేరు, పొజిషన్ వేరు, ఇక మాకున్న అడ్వకేట్ ప్రొఫెషన్ వేరు సార్. అప్పటికి పార్టీలు కలిసినా కలవకపోయినా ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించడం తప్పు అని ఒక న్యాయవాదిగా వెలుగెత్తి చాటినటువంటి మూమెంట్స్. ఆ టైంలో ఆ మాట చెప్పడానికి కూడా ధైర్యం లేని ఎంతో మంది అడ్వకేట్లు, జగన్ తో ఎలా పెట్టుకుంటాం, పోయి చూడు 40 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం గల వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గల వ్యక్తిని అరెస్ట్ చేస్తే నువ్వెంత నేనెంత అంటున్న టైంలో తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని కూడా నేను అంత పోరాటం చేసిన దానికి ఒకే ఒక కారణం సార్. ఒక కుటుంబంలో తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో, రాష్ట్రంలో బాబు గారు లేని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన విజనరీ, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నా, గాడిలో పెట్టాలన్నా ఆయన దగ్గర ఉండే విజనరీ మన వల్ల కాదు సార్. ఆయన తెలివితేటలు వాడి ఇప్పుడు గడ్డు కాలంలో లోటు బడ్జెట్ లో ఉన్న దాంట్లో కూడా ఆయన ప్రజలకి పథకాలు లేకపోతే పెన్షన్లు ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. జీతం తీసుకుంటాను అని అన్న వ్యక్తి నేను తీసుకోలేను, ఖజానాలో డబ్బు లేవు, ఈ టైంలో కూడా ప్రభుత్వం నడుస్తుంది అంటే ఆ విజనరీ ఉన్న వ్యక్తి. సార్ మీరు మీ వయసును దృష్టిలో పెట్టుకోండి, మీరు బుల్డోజర్లు ఎక్కేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, మీరు రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ అంటూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ దురండరుడని లేకపోతే దార్శనికుడని అనే పదాలకు ఆయనకి అర్థం సార్. ఈ రోజు రాత్రులు పగలు మేము అక్కడ కావలి కాసి మా తండ్రిని కాపాడుకోలేకపోయాము, కానీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ఆ పదవిలో కూర్చోపెట్టాలి, ఆయన స్థాయిలో ఉండాలి, ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటూ తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి చేసే ప్రయాణం, అది రాజకీయం. మాది న్యాయవాద వృత్తి అండి, మాది తప్పదు, తప్పు ఎక్కడ జరిగినా తప్పనే చెప్పాలా. సో అప్పుడు పార్టీలు కలిసినా కలవకపోయినా ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎంతవరకు అండి? స్కిల్ డెవలప్మెంట్ లో అవార్డు వస్తే ఈయనే అందుకున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు గారు వెళ్ళినటువంటి జైల్లో, స్నేహ బ్లాక్ లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉంది. ముద్దాయిలు సైతం అక్కడ కంప్యూటర్స్ నేర్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంత ఇంపార్టెంట్. బయటకు వచ్చిన తర్వాత ఎలా బతకాలి, కంప్యూటర్ లో కొంత వర్క్ నేర్చుకోవాలి అంటూ ప్రతిదీ జరుగుతున్న మూమెంట్స్. ఒక వ్యక్తి మీద బురద చల్లడం జగన్ గారికి అలవాటైన విద్య. అందుకనే నా రాష్ట్ర రక్త చరిత్రని గతంలో రాసినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏ మాత్రం చంచలంగా అంటే ఏ మాత్రం ఆయన స్పందించలా. సార్ మీరు అడగండి అంటే, ఎందుకమ్మా నేనేంటో ప్రజలకు తెలియదా, దాని గురించి మనం మాట్లాడుకోవాలనే పరిస్థితి. అదే రకంగా ఆయనకి పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చారు. పాదయాత్రకి ఆయన్ని పర్మిషన్ ఇచ్చి తిరగబట్టి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది రాష్ట్రం. 5 ఏళ్ల పరిపాలన కాదు, 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఎందుకు బాబు గారు ఆపలేదు అంటే, ఇది ప్రజాస్వామ్యం అమ్మా, ప్రతి వ్యక్తి హక్కుని కాపాడడానికే మనం ఇక్కడ కూర్చున్నాం అన్నారు. మరి ఈ రోజు
జీవో నెంబర్ 1 సృష్టించి నువ్వు కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడు బజార్లో తిరగకూడదు, రోడ్డు మీద ఉంచకూడదు, కనీసం కుర్చీ ఎక్కి మైక్ పట్టుకుంటే కుర్చీ తీసేసి మైక్ స్విచ్ ఆపేసిన తరుణాలు లోకేష్ బాబు గారి టైంలో మనం చూసాం సార్. మరి ఇంత దారుణం, ఆయన నీకు ఎంత వెసులుబాటు ఇచ్చాడు? ఓదార్పు యాత్ర అంటే ఇచ్చారా, రజనీ గారు లేకపోతే ఇప్పటికీ ఇస్తున్నారు ఇంకొకటి కదా. ఇచ్చారా? ఇప్పటికీ మొన్న ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఆ ఏరియాకి ఆయన వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా అధికార పార్టీ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా అవకాశాలు ఇస్తున్నారు కదా, ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. సార్ గతంలో మీరు గుర్తుపెట్టుకుంటే రమ్య హత్య కేసు జరిగినప్పుడు లోకేష్ గారు గుంటూరులో ఆ బిడ్డని, ఆ కుటుంబాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆయన్ని అరెస్ట్